టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకుడు ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమ్రేవార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన అభిమానులు అనుచరగణం 1000 మందితో కలిసి హైదరాబాద్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనను కేటీఆర్ పార్టీ కండువాతో ఆహ్వానించారు. కాంగ్రెస్ బీజేపీలను ఓడించడమే ధ్యేయంగా పూర్తి నిబద్ధతతో పార్టీకి సేవలందిస్తానని ముదల్ గడ్డపై టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయడం లక్ష్యమని తెలిపారు. ఈ జాయినింగ్ లో నేను అన్నకు ఒక 5 పంచసూత్రాలతో వచ్చాను ఇక్కడికి. నాకు నా బహింస మత కల్లోలం లేకుండా సామరస్యంగా మత సామరస్యంగా ప్రశాంతంగా ఉండాలని అన్నను కోరుకుంటున్నా. రెండోది వైట్ బోర్డ్ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నటువంటి బహింసా ఏరియాల కాటన్ ఆధారిత టెక్స్టైల్ పార్కే పెడతారో ఇంకో వస్త్ర పరిశ్రమ ఏదైనా సరే మా కోసం అది ఆలోచించాలని అన్నను కోరుకుంటున్నా. జై కిరణ్. చదువుల తల్లి కొలువైనటువంటి సరస్వతీదేవి మా నియోజకవర్గంలో ఉంది బాసర. సో ఆల్రెడీ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. మళ్ళీ మీరు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి బాసరాన్ని అత్యున్నత యాదాద్రి ఎక్కడైతే డెవలప్ చేస్తున్నామో మీరు బాసర కూడా అంత డెవలప్ చేస్తే మాకు టూరిజం పెరుగుతుంది, మా ఏరియాలో ప్రతిదానికి ఒక విలువ వస్తుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, మా ముదల్ నియోజకవర్గం అనేది అందరికీ తెలిసేటట్టు వస్తుంది అనేది ఒకటి. అక్కడ యువత కూడా ఈరోజు ఉద్యోగాలు లేక ఇవన్నీ చిల్లర దేశాలు ఈ మత కళలకి ఇవన్నిటికీ దారి తీస్తుంది. కాబట్టి మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ అట్లా ఇస్తే మా దగ్గర ఉన్నటువంటి యూత్ ఎవరైనా సరే ఎంగేజ్ అయిపోతారు. ఎంగేజ్ అయిపోతే పొద్దు నుంచి సాయంత్రం పని చేసుకుంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్లలు తప్ప ఈ కొట్లాటలు చేసుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి, పంచాయతీలు పెట్టుకోవాలని ఆలోచన పొందాలని నేను విన్నవించుకుంటున్నాను మీకు. కాబట్టి ఇంకొక చివరాగా కోరిక ఏమనంటే మీరు మా యొక్క నియోజకవర్గాన్ని పర్సనల్ గా మీరు దత్తత తీసుకొని రాష్ట్రంలో గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకి, నా యొక్క అభిమానులకి మరియు కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పోటీ ఆశలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను కొద్ది రోజుల క్రితం. అది రేవంత్ రెడ్డి గారికి మీద నేనున్నా, నువ్వు పని చేసుకో, నువ్వే క్యాండిడేట్, నువ్వు ఖర్చు పెట్టు, పని చేయని చెప్తే జీరో ఉన్న కాంగ్రెస్ ఈరోజు 99% తీసుకొచ్చి ప్రతి ఊళ్ళో కార్యకర్తలను తయారు చేసి బూత్ లెవెల్లో అన్ని తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ నాతో చేయించాడు. ప్రోడక్ట్ ని అమ్మేశారు, ఎక్కువ రేట్లో అమ్మేసుకున్నారు. నా పేరు చెప్పి ఇంకొకరు టికెట్ కట్ చేసినారు. సో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నన్ను అడ్డంగా ముంచేసినారు. ఎన్నో ఆశలతో రాజకీయం స్టార్ట్ చేశాను. కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవ, సామాజిక సేవ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ నా పేరు మీద పెట్టుకొని నేను చేస్తున్న తరుణంలో పిలుపు రావడం జరిగింది. ఆ పిలుపు మంచిదేనేమో. అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం. మొదట్లోనే తెలిసిపోయింది ఇది మళ్ళీ స్కామ్ల కాంగ్రెస్, మళ్ళీ ఇది పాత కాంగ్రెస్. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువతను ప్రోత్సహిస్తున్నారు, ఎటువంటి పైరవీలు ఉండవు, లంచాలు ఉండవు, లంచగొండి పనులు ఉండదు అనుకున్నాను. కానీ నారాయణ చదువుకోవడానికి మోసం చేసి మాతోనే తిట్లు తెప్పించుకుంటుండే ఈరోజు రేవంత్ రెడ్డి గారు. సో దీంట్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా, పైన ఉన్న ఏఐసిసి పెద్దల? కానీ మొత్తానికి కాంగ్రెస్ పురాణం మళ్ళా మొదటికే వచ్చింది. సో ఇదే క్రమంలో నాకు సీట్ ఇస్తానని గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీలను ప్రచారం చేస్తుంది. నమ్మకం కలిగినటువంటి క్యాండిడేట్ కే సీట్ ఇవ్వలేని, గ్యారంటీగా సీట్ ఇస్తాను ఇవ్వలేని పార్టీ రేపు ప్రజలకు 6 గ్యారంటీలు ఎట్లా ఇస్తారు? మీరు అభ్యర్థిత్వం తీసుకోండి, అప్లై చేసుకోండి, పారదర్శకంగా సర్వేలు చేస్తాం, ప్రజాదరణ ఉన్న నాయకులకే టికెట్ ఇస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ అందరినీ పలికించి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 50,000 రూపాయల డీడీలు కట్టించుకున్నారు. అట్లాంటిది ఒక ముసలాయన, ఒక 70 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి గాంధీ భవన్ ఎక్కడే నేను అభ్యర్థిత్వం తీసుకోలే, 50,000 రుసుము కట్టలే, టికెట్ నా ఇంటికి వచ్చిందని వర్తాసు పలుకుంటూ ఆయన అహంకారపూరితమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అట్లాంటి వాడు మళ్ళీ బీఫామ్ కూడా కొడుకుతూనే పెంచుకున్నాడు. ఆయన మాత్రం గాంధీ భవన్ ఎక్కలేదు.
ఇది చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీకి. నాకు మళ్ళీ పేరు మారుస్తాం, నీకు ఇస్తామంటే వద్దు అని చెప్పేశారు. ఆల్రెడీ నేను అందరికీ మాటిచ్చా, నేను అయితే సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అన్న నిర్ణయం మీద మన పెద్ద మనిషి కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ భవిష్యత్తు మన భవిష్యత్ తరాలందరికీ నమ్మకంతోనే ఈరోజు అన్ని సంస్థల్లో పార్టీలో చేరుకున్నా. పారదర్శకంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయని పార్టీ రేపు పొద్దున మన నిరుద్యోగ యువతకి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తారు. ఆల్రెడీ గత చరిత్ర ఉంది, సీట్లు అమ్ముకున్నాయి, ఉద్యోగాలు అమ్ముకున్నాయి. ఇది మళ్ళీ పునరావృతం కాబోతుంది. కాబట్టి ఈ వేదిక మీద ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువత కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంటికి ఒకటే పెద్ద మనిషి ఉండాలి. 10 మంది ఉంటే కుదరదు. మన ఇంటికి మన పెద్ద మనిషి మన కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే మన ఉద్దేశం. ఖచ్చితంగా మనం తెలంగాణ మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపించుకొని మన కేసీఆర్ గారి చేతుల్లో పెట్టాలి. అయితేనే మనం సురక్షితంగా ఉంటాం. ఈరోజు ఈ జాయినింగ్ లో నేను అన్నకు ఒక 5 పంచసూత్రాలతో వచ్చాను ఇక్కడికి. నాకు నా బైన్స మత కల్లోలం లేకుండా మత సామరస్యంగా ప్రశాంతంగా ఉండాలని అందరం కోరుకుంటున్నా. రెండోది, వైట్ గోల్డ్ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నటువంటి బైన్సా ఏరియాల కాటన్ ఆధారిత టెక్స్టైల్ పార్కే పెడతారో, ఇంకా వస్త్ర పరిశ్రమ ఏదైనా సరే మా కోసం అది ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. జై కిరణ్. చదువుల తల్లి కొలువైనటువంటి సరస్వతీదేవి మా నియోజకవర్గంలో ఉంది బాసర. సో ఆల్రెడీ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. మళ్ళీ మేము దానిలో ప్రత్యేక దృష్టి పెట్టి బాసరాన్ని అత్యున్నత యాదాద్రి ఎక్కడైతే డెవలప్ చేస్తున్నామో మీరు బాసర కూడా అంత డెవలప్ చేస్తే మాకు టూరిజం పెరుగుతుంది, మా ఏరియాలో ప్రతిదానికి ఒక విలువ వస్తుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, మా ముదోల్ నియోజకవర్గం అనేది అందరికీ తెలిసేటట్టు వస్తుంది అనేది ఒకటి. అక్కడ ఉన్న యువత కూడా ఈరోజు ఉద్యోగాలు లేక ఇవన్నీ చిల్లర దేశాలు ఈ మత కళలకి ఇవన్నిటికీ దారి తీస్తుంది. కాబట్టి మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ అక్కడ ఇస్తే మా దగ్గర ఉన్నటువంటి యూత్ ఎవరైనా సరే ఎంగేజ్ అయిపోతారు. పొద్దు నుంచి సాయంత్రం పని చేసుకుంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్లలు తప్ప ఈ కొట్లాటలు చేసుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి, పంచాయతీలు పెట్టుకోవాలని ఆలోచన కుదరని నేను విన్నవించుకుంటున్నాను మీకు. కాబట్టి ఇంకొక చివరాగా కోరిక ఏమనంటే, మీరు మా యొక్క నియోజకవర్గాన్ని పర్సనల్ గా మీరు దత్తతగా తీసుకొని రాష్ట్రంలో గౌరవనీయులు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటాం. అందుబాటు మీరు ముదోల్ నియోజకవర్గం విషయం చెప్పినారు, సమాధానం మేము ముదోలు అయిపోతాం. ఇక్కడే ముదోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలి. పాలకులకి మంత్రి కూడా ఆయనకు అవసరం లేదు. కాబట్టి ముదోల్ నియోజకవర్గాన్ని తప్పకుండా కిరణ్ గారు చెప్పినట్టు మేము వ్యక్తిగతంగా దత్తత తీసుకొని పూర్తి